కరుణా సంపన్నుడు, మన నీతికి ఆధారమైన వాడు, సమస్త శరీరాత్మలకు దేవుడయున్న వానికే సమస్త మహిమ ఘనత ప్రభావములను ఆరోపిస్తూ మీ అందరికీ నా శుభములు. ఈ రోజు మన ధ్యానం లూకాసు వార్త 16వ అధ్యాయం 14 నుంచి 18 వచనాల వరకు. మొదటిగా మనం 14, 15 వచనాలు చూసినట్లయితే, ధనాపేక్ష గల పరిసయ్యుల మాటలన్నీ విని ఆయనను అపహసించుచుండగా అని రాయబడింది 14వ వచనంలో. అక్కడ ఏ మాటలు విన్ని అని మనం గుర్తు చేసుకోవాలంటే, దేవునికి సిరికి దాసులుగా ఉండలేరు అనే మాటలు విని, యేసుప్రభు వారు చెప్పిన ఈ మాటలు విని వారు అపహసిస్తున్నారు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. అయితే 15వ వచనంలో యేసుప్రభు వారు ఇచ్చిన సమాధానం ఉంటుంది. ఆయన, మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకునేవారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును, మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము అని ప్రభు అంటారు. మనం కూడా చాలా సార్లు అనుకుంటాము, మన సొంత విధానాలలో దేవుని మహిమపరచొచ్చు అనుకుని. మనుషులు ఏది చూస్తే ఘనంగా ఎంచుకుంటారో ఆ పనులు చేయడానికి సిద్ధపడతాం. కానీ దేవుడు ఇక్కడ ఆయన చెప్తుంది ఏంటంటే, మనుషులు ఘనంగా ఎంచుకునేది తన దృష్టికి అది అసహ్యము అని. కాబట్టి మనం ఏం చేసినా దేవుని విధానంలోనే చేయాలి అన్న సంగతిని ఎప్పుడు మర్చిపోకూడదు. ఎందుకంటే మనుషులు ఏం పట్టించుకుంటారు అని అంటే, మనం ఒక పని చేశామంటే దాన్ని ఏ విధానంలో చేశాము అనేది వారు చూస్తారు. కానీ దేవుడైతే దాని వెనక ఉన్న ఉద్దేశాన్ని చూస్తారు, అంటే హృదయాన్ని చూస్తారు. కొందరు సేవ చేస్తారు వారి ప్రభావాన్ని, వారి శక్తిని, వారి పేరుని చూపించుకోవడానికి. అందులో దేవుని మహిమ కన్నా వారి గొప్పతనమే కనబడుతుంది. చాలా మంది సోషల్ మీడియాలో బైబిల్ వాక్యాలను కూడా షేర్ చేస్తూ ఉంటారు. కానీ వారిలో నిజమైన మారు మనసు ఉండదు. ఆ వాక్యం యొక్క శక్తిని వారు పొందుకుని ఉండరు. కానీ దాని గురించి మాట్లాడతారు. అప్పుడు అవి వట్టి మాటలుగానే మిగిలిపోతాయి. అందుకే ప్రభు అంటున్నారు, ఆయన హృదయాన్ని చూసే దేవుడు. సో ఆయన పనిని ఆయన విధానంలో మనం చేసినప్పుడు మాత్రమే ఆయన మహిమ పొందుతారన్న సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని విధానంలో చేసిన పనిలో మంచి ఫలాన్ని మనం చూడగలుగుతాం. ఇంకా ఆ తర్వాత 16వ వచనంలో, యోహాను కాలము వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఉండిరి, అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడుచున్నది అని చదువుతాం. ఇంకా అక్కడ రాస్తున్నారు, ప్రతి వాడును ఆ రాజ్యంలో బలవంతముగా జొరబడుతున్నారు అనే మాటను మనం చదివినప్పుడు మనలో చాలా మందికి ఒక ప్రశ్న రావచ్చు, దేవుని రాజ్యంలోనికి దేవుని అనుమతి లేకుండా ఎవరు ప్రవేశిస్తారు? ఇలా ఎవరైనా దేవుని బలవంతం చేసి దానిలో ప్రవేశించగలరా అని మనకు ప్రశ్న వస్తుంది. ఇక్కడ బలవంతం అనే పదాన్ని గ్రీకులో అసలు ఏ పదం వాడారు, దాని అర్థం ఏంటో చూస్తే మనకు అర్థమవుతుంది. అప్పుడు మన ప్రశ్నకు జవాబు దొరుకుతుంది. ఈ వాక్యంలో ఉపయోగించిన గ్రీకు పదం బియాసెటాయ్. దాని అర్థం బలంగా ప్రయత్నించటం, ఉత్సాహంగా ప్రవేశించటానికి, తప్పించడం, తీవ్రంగా కోరుకోవడం. ఈ మాటలను అర్థంగా మనం తీసుకోవచ్చు. ఇదేదో హింసించి అని కాదు ఇక్కడ బలవంతంగా అంటే. లూకాసు వార్త 16వ అధ్యాయం 16వ వచనంలో యేసు చెప్పిన మాట, ధర్మశాస్త్రం నెరవేర్చబడిన తర్వాత ఇంకా దానితో పని లేదు, ఇంకా అప్పటి నుండి దేవుని రాజ్యము ప్రకటించబడుతోంది, నిజంగా దేవుని కోరుకునేవారు దానిలోనికి ప్రవేశించాలి అని చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు అనే సంగతి ఇక్కడ వివరిస్తా ఉన్నారు. కానీ పరిసయ్యులు మాత్రం వారి అహంకారం వల్ల దానిని అంగీకరించలేకపోతా ఉన్నారు. దేవుని రాజ్యాన్ని తిరస్కరించిన ఈ శాస్త్రులు పరిసయ్యులతో ప్రభు అంటున్నారు, మీకంటే ముందుగా సుంకరులు, వేశ్యలు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు అని మత్తయి వార్త 21వ అధ్యాయం 31వ వచనంలో ప్రభు అంటారు. అంటే దీని అర్థం, శాస్త్రులు పరిసయ్యులు కంటే ముందుగా వీరి చేత పాపులు అని పిలువబడే వారే మారు మనసు పొందుకుంటారు అని. అలా మారు మనసు పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తారు. ఇంకా తర్వాత 17, 18 వచనాల్లో మనం చూసినట్లయితే, ధర్మశాస్త్రంలో ఒక పొల్లైన తప్పిపోటు కంటే ఆకాశంను భూమియు గతించిపోవటం సులభము అని 17వ వచనంలోను, 18వ వచనంలో తన భార్యను విడనాడి మరి ఒకతను వివాహం చేసుకుని ప్రతివాడు వ్యభిచరించుచున్నాడు, భర్తను విడిచిన దాన్ని వివాహం చేసుకున్నవాడు వ్యభిచరించుచున్నాడు అని రాయబడింది. దేవుని ధర్మశాస్త్రము మార్పు లేనిది. కానీ ఇక్కడ పరిసయ్యులు దానిలో నుండి కొన్ని తీసేసి కొన్నిటిని కలిపి వారి ఇష్టం వచ్చినట్లు దాన్ని అర్థం చేసుకున్నారు. ఒకవేళ వారు ధర్మశాస్త్రాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకుని ఉంటే యేసుప్రభు చేస్తున్న కార్యాలేంటో వారికి అర్థమయ్యేవి. ఆ కార్యాలను బట్టి యేసుప్రభు ఎవరో వారికి తెలిసి ఉండేది. కానీ వారు వారికి ఇష్టం వచ్చినట్లు అర్థం చేసుకున్నారు కాబట్టి వారికి యేసుప్రభు వారు ఒక దేవదూషకుడిలాగా కనిపించారు. ఎందుకంటే వారు చేస్తున్న పని అదే గనక వారికి వేరుగా తండ్రి చిత్త ప్రకారముగా యేసుప్రభు వారు పనిచేస్తున్నందున వారు యేసుప్రభు వారిని వ్యతిరేకించారు. ఇక్కడ దేవుని దృష్టిలో వివాహం చాలా పవిత్రమైంది. దాన్ని మనుషులు తమ ఇష్టానుసారంగా మార్చకూడదు. ఏ బలమైన కారణం లేకుండా ఒక స్త్రీని విడనాడటం అనేది వ్యభిచారంతో సమానమని చెప్పారు. దేవుడు జత చేసిన వారిని ఎవరూ విడదీయకూడదు అని. కానీ వీరైతే పరిత్యాగ
పత్రికను గురించి వ్రాయబడిన దానిని బట్టి దాని ఆసరాగా తీసుకొని ఆ విషయాన్ని చాలా దుర్వినియోగం చేశారు. అన్ని విషయాల్లోనూ అలాగే ఉన్నారు అని చెప్పడానికి ప్రభు ఇక్కడ వివాహాన్ని గురించి ఒక ఉదాహరణగా వారితో ప్రస్తావిస్తున్నారు. దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడానికి నిజమైన ఆత్మీయ తపన ఇంకా మారు మనసు ఎంతో అవసరం. కానీ వీరేమో కపట భక్తితోనూ అహంకారంతోనూ దేవుని రాజ్యం నుండి చాలా దూరంగా ఉన్నారు. దేవుని ధర్మశాస్త్రము మార్పు లేనిది. ఆయన ఏర్పాటు చేసిన ఆజ్ఞలు చాలా పవిత్రమైనవి. అందుకే అవి నెరవేరకుండా అక్షరమైన పొల్లైన తప్పిపోదని ప్రభు చెప్తున్నారు. కాబట్టి మనం కూడా దేవుని వాక్యాన్ని మన ఇష్టానుసారంగా మార్చుకోకుండా లేదా మన ఇష్టానుసారంగా అర్థం చేసుకోకుండా దేవుని సంగతులు దేవుని యొక్క మనసుతోనే అర్థం చేసుకుంటే మనం రైట్ గా తీసుకోగలుగుతాం. ఆయన చిత్తానికి లోబడి జీవించగలుగుతాం. అప్పుడు మాత్రమే మన జీవితంలో దేవుని మహిమపరచగలం. అదే దేవునికి అంగీకారమైంది కూడా. ఈ విషయాన్ని ఆలోచించుకుంటూ ప్రార్థన చేసుకుందామా? కరుణా సంపన్నుడైన మా ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, నిజంగా మా జీవితాలలో ధనాపేక్ష మమ్మల్ని ఎంతో దిగజారుస్తుంది ఆత్మీయంగా అని తెలిసి దాన్ని బట్టి ప్రభువా మేము మా బ్రతుకులను మార్చుకోవటానికి, ఈ తెలిసిన విషయాన్ని బట్టి మార్చుకోవటానికి సహాయం చేయండి. తండ్రి, మనుషుల ఎదుట నీతివంతులంగా అనిపించుకోవటానికి ప్రయత్నం చేయకుండా మా హృదయంలో మంచి ఉద్దేశం కలిగి నిన్ను మెప్పించే వారిగా ఉండటానికి కృపచూపమని ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి, ప్రతి పని కూడా నీ విధానంలో మేము చేయడానికి సహాయం చేయండి. మారు మనసు అనేది ఎప్పటికప్పుడు మేము ఎక్కడికక్కడ పొందుకోవడానికి కృపచూపమని వేడుకుంటూ ఉన్నాం. నీ దృష్టిలో ఏవి పవిత్రమైనవో, ఏవి ఖ్యాతికలవో, ఏవి రమ్యమైనవో అట్టి వాటిని మేము కూడా అలాగే ఎంచుకుని తండ్రి మేము ఆ రీతిగా జీవించడానికి, నీకు అనుకూలంగా జీవించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మళ్ళా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనను గాక. ఆమెన్.